పడమర దిశగా పయనించి శనివారం ఉదయానికి వాయుగుండంగా బలపడింది. ఇక శనివారం సాయంత్రానికి ఆగ్నేయంగా కేంద్రీకృతమై ఉంది. ఇది ఇవాళ ఉదయానికి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి తీవ్ర వాయుగుండంగా ఆ తర్వాత మరింత బలపడి సోమవారం ఉదయానికి తుఫానుగా బలపడనుంది. ఇది ఎల్లుండి సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ వద్ద తీరం దాటుతుందని ఐఎండీ తెలిపింది. తుఫాను ప్రభావంతో ఉదయం కోస్తాలో తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. తుఫాను తీరం దాటే సమయంలో గాలులు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. తుఫాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ, అక్కడక్కడ కుంభవృష్టిగా